ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగద్గిరిగుట్ట డివిజన్ బస్టాండ్లో రోడామిశ్రీనగర్ డివిజన్ పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేసి కాంగ్రెస్ నాయకుడు రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్యగౌడ్ మాట్లాడుతూ నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశంలో దేశభక్తులు దేశద్రోహుల మధ్య రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ విచ్ఛిన్నకర శక్తుల మధ్య పోరు జరుగుతున్న సమయంలో భారత ప్రజలు లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వంగా మారిందని, స్వాతంత్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన ప్రజాపాలన అన్నారు. ఈ కార్యక్రమాల్లో జగద్గిరిగుట్ట భవన నిర్మాణ కార్మికులు చంద్రయ్య, ఆరోగ్యరెడ్డి, బీరప్పనగర్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, రోడామేస్త్రీనగర్ బేకరీ గడ్డలో నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గడ్డ మీద పండగ ఖాజా సయ్యద్ పాషా తదితరులు పాల్గొని ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. भारत की जय, स्वतंत्र भारत की जय, महात्मा गांधी के जय, महात्मा गांधी के स्वातंत्र्य अमर वीरुలకు स्वातंत्र्य अमर वीरुలకు स्वातंत्र्य अमर वीरुలకు महात्मा गांधी के जय, भारत माता जय. ఈరోజు మన పండుగ సందర్భంగా ఐఎన్టీయూసీ జిమ్మట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ జెండా విస్తరణ కార్యక్రమానికి మన భారతదేశ జాతీయ అధ్యక్షులు, మన కార్మిక నాయకుడు, నిరంతరం కార్మికుల గురించి ఆలోచించే వ్యక్తి అమరకృష్ణమూర్తి గారు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు కూడా హృదయపూర్వకంగా శ్రీమత కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జెండా విస్తరణ మన జాతీయ అధ్యక్షులు కల్పించవలసిందిగా కోరుతాం. కొబ్బరికాయలు మా బాబు అందరూ
भारत की जय हिंद, जय हिंद, भारत माता की जय बोलो, भारत माता की महात्मा गांधी की जय। ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.